హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసాద్ బాక్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి మీరు thumbnail లో చూసే ఉంటారు, పెట్టెలు పొదుగు చల్లార్చడం ఎలా అని చెప్పేసి. అయితే మా ఫామ్లో సుమారుగా ఒక 8 పెట్టెలు గుడ్లు పెట్టడం జరిగింది. అవన్నిటిని మేము ఇంక్యుబేటర్లో షిఫ్ట్ చేసాం. ఇంక్యుబేటర్లో ఎందుకు షిఫ్ట్ చేసామంటే మనకు ఇంక్యుబేటర్లో సక్సెస్ రేషియో ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఇంక్యుబేటర్లో షిఫ్ట్ చేసాం. ఇంక్యుబేటర్లో షిఫ్ట్ చేసినాక కూడా మాకు ఇంకా ఎక్కువ అయిపోయినాయి గుడ్లు. అందుకని మేము ఇంకో 2 కోళ్ళను పొదిగేసాం కూడా. మీకు ఆ వీడియో మా షార్ట్లోకి వెళ్తే దొరుకుతుంది. అయితే ఇప్పుడు అవన్నీ గుడ్లలో వేసినాక ఇప్పుడు అవన్నీ పొదిగనికి రెడీ అయినాయి. సో అవన్నీ పొదుగు చల్లార్చాలన్నమాట. సో ఇట్లా మేము చేస్తున్నాం కదా, మీకు కూడా వీడియో తీసి చూపిస్తే మీకు కూడా తెలుస్తుంది, మీకు కూడా ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఈ వీడియో తీయడం జరిగింది. దానికి ఒక 3 to 4 వేస్ ఉంటాయి అలా పొదుగు చల్లార్చడానికి. అవి మేము ఎలా చేస్తామన్నది మీకు చూపించడం జరుగుతుంది ఈ వీడియోలో. మా వీడియో నచ్చినట్టయితే మా వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్లో పెట్టుకోండి. అలా చేస్తే మేము ఇంకా మరిన్ని వీడియోలు తీయడం జరుగుతుంది. ఇంకా మీకు దేని గురించి వీడియో కావాలని అనిపించినా మా కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, మేము ఖచ్చితంగా తీయడానికి ట్రై చేస్తాం. సో లెట్స్ గో ఇంటు ద వీడియో. ఇది మా కోడి. అది గుడ్డు దాని కింద ఉంది కానీ దాని గుడ్డు కాదు, అది వేరే దాని గుడ్డు. సో ఇప్పుడు దాన్ని మనం ఎలా తల్లార్చామన్నది చూసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, చూసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే మనం ఫస్ట్ ఆ బాక్స్ని బ్లాక్ చేయండి. మనకు ఏదైతే పెట్టె పొదుగుతుందో దాన్ని అయితే మీరు బ్లాక్ చేయండి. ఒక 1 day 2 day ఇలానే బ్లాక్ చేస్తే అవి అందులోకి పోవు అనమాట. సో ఇది కూడా మంచిగా ఉపయోగపడుతుంది. చేసేయాలి దీని నుంచి ఇంకోటి వెళ్ళకుండా మనం ఇక్కడ ఇలా బ్లాక్ చేసేయాలి. వేరేది వెళ్ళకుండా బ్లాక్ చేసేయాలి. ఇలా నానేస్తే దీన్ని పొదుగు పోవడానికి చల్లాడడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అయితే దీన్ని ఇలా ఒకసారి కానీ 2 సార్లు కానీ నానేయండి, 1 రోజు 2 రోజు. సో మీకు తెలుసా, 1 రోజు నానేస్తే అది మ్యాక్సిమం పోదు మళ్ళీ ఆ దగ్గరికి. ఆ గుడ్లు పెట్టే దగ్గర పోకుండా ఉంటే దీని పొదుగు పోయినట్టే. చూసుకోవచ్చు. కొంచెంసేపు దీన్ని ఎండలో కట్టేసేయండి. కొంచెంసేపు ఉంచినాక కొంచెంసేపు ఎండలో కట్టేసినాక మళ్ళీ తీసేయండి. ఎక్కువసేపు ఎండలో ఉంచకండి, కొంచెంసేపు కట్టేసి మళ్ళీ లోపల వేసేసేయండి. ఇది సెకండ్ వే. ఇది ఎలా అంటే అది పొదిగే చోటు ఉంది కదా ఫ్రెండ్స్, ఆ పొదిగే చోటు నుంచి తీసేసి కొంచెం దూరంలో కట్టేసేయండి. కాలుకి కట్టేసి ఒక 1 day 2 day అక్కడనే ఫీడ్ ఇచ్చేయండి, బయటికి పంపించకుండా. సో ఇది సెకండ్ వే అన్నట్టు. ఇలా చేస్తే కూడా కోడికి పొదుగు పోవడం పెట్టే కూడా పొదుగులో ఉండే. ఒక 1 day క్రితం దీన్ని పుంజుతో వదిలిపెట్టడం జరిగింది. ఇప్పుడైతే దాని పొదుగు అయితే పోయింది. మీరు ఇంకో వేగా పుంజు దగ్గర కూడా వదిలిపెట్టచ్చు, గాబులో కానీ ఒక రూమ్లో వేసి కానీ వదిలిపెట్టచ్చు. అలా కూడా పొదుగు చల్లారడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫ్రెండ్స్. చూడండి.